వికా లేవవే యేసుని సేవను చేయగా లేవే జీవము నొందగా లేవే జీవమనీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే జీవము నొందగా లేవే జీవమనీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే జీవము నొందగా లేవే చిన్న ఇంటర్లీడ్స్ పాత బ్రతుకును పెరుకుము నీలో పాత బ్రతుకును పెరుకుము నీలో నూతన జన్మనుందవే జీవా నీతిలో నివసింపవే జీవా నూతన జన్మనుందవే జీవా నీతిలో నివసింపవే జీవా జీవమనీవిక దేవవే యేసుని సేవను చేయగా లేవే జీవము నొందగా లేవే భక్తి ఆత్మీయత రెండు పాత పాటల్లో సమృద్ధిగా పుష్కలంగా ఉంటాయి. జ్ఞానం పాఠం కామ క్రోధముల లోభమోహంబుల కామ క్రోధముల లోభమోహంబుల కట్టుల నెల్ల తెంచుకో జీవా కట్టబడకు నింకను జీవా కట్టుల నెల్ల తెంచుకో జీవా కట్టబడకు నింకను జీవా జీవమనీవిక దేవవే యేసుని సేవను చేయగా లేవే జీవము నొందగా లేవే పాటను ఆలోచిస్తూ వినండి, వస్తే పాడుతూ ఏకీభవించండి, లేకపోతే తెల్లవారుజాము కదా జోలపాటలాగా ఉంటుంది, శుభ్రంగా నిద్ర వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీనింగ్ గుర్తించండి. క్రీస్తు యేసునందున్న ఒక విశ్వాసి వేటిని విసర్జించాలో, దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలో పాఠం ఉంది. భాగ్యభోగముల బంధుమిత్రుల భాగ్యభోగముల బంధుమిత్రుల బంధము నెల్ల తెంచుకో జీవా బంధింపబడ ఓకుము జీవా బంధము నెల్ల తెంచుకో జీవా
బంధింపబడ ఓకుము జీవా. జీవమా నీవిక దేవవేసుని సేవను చేయగా లివే. జీవము నొందగా లివే. సత్యవేదపు సారము నెల్లను, సత్యవేదపు సారము నెల్లను నిత్యము రుచియింపవే జీవా. నిరతము ప్రార్థింపవే జీవా. నిత్యము రుచియింపవే జీవా. నిరతము ప్రార్థింపవే జీవా. జీవమా నీవిక దేవవేసుని సేవను చేయగా లివే. జీవము నొందగా లివే. మారు మనసు పొందమన్నాడు. కామ క్రోధాదులను వదిలేయమన్నాడు. బంధుమిత్రుల బంధకాలు సంఖ్యలు పెనవేసుకొని గిలగిలలాడే ప్రక్రియను వదిలేయమన్నాడు. మరేం చేయమన్నాడు? సత్యవేదపు సారమును రోజు రుచి చూడు. అంటే దేవుని వాక్యాన్ని తినో, నిరతము ప్రార్థించు, ఆయనతో సంబంధం ఏర్పరచుకో, ఆయన మాట విను, ఆయనతో మాట్లాడుకో అంటున్నాడు. ఎందుకనయ్యా ఆయనతో? లోకంలో ఇంకా చాలా ఉన్నాయిగా, ఆయనతోనే ఎందుకు? జవాబు: ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము గది జీవా. వేరెవ్వరు లేరిల జీవా. ఏసే జీవము గది జీవా. వేరెవ్వరు లేరిల జీవా. జీవమా నీవిక దేవవేసుని సేవను చేయగా లివే. జీవము నొందగా లివే. జీవమా నీవిక దేవవేసుని సేవను చేయగా లివే. జీవము నొందగా లివే. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము గది జీవా. వేరెవ్వరు ప్రిల జీవా. ఏసే జీవము గది జీవా. వేరెవ్వరులే ప్రిల జీవా. ఏసే జీవము గది జీవా. వేరెవ్వరు లేరిల జీవా. జీవమా నీవిక లేవవేసుని సేవను చేయగా లివే. జీవము నొందగా లివే. జీవమా నీవిక లేవవేసుని సేవ 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 చేయాలి. జీవ సేవ, దేవుని సేవ, దేవుని పని చేయాలి. జీవ, అందుకోసమే పుట్టావు నువ్వు. దేవుని మహిమపరచాలి, దేవుని సన్నుతించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని ఆరాధించాలి, దైవ సేవ చేయాలి. జీవ, ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందునా, ఏమి అనుభవిస్తున్నా
నా ప్రాణమా, నా జీవమా, తిను త్రాగు సుఖించు అన్నాడు ఒక అర్భకుడు. నీకు సమృద్ధి వచ్చిందిగా, రోజు తినటం త్రాగటం సుఖించటమే నీ పని జీవా అన్నాడు. దేవుడు దర్శించి ఈ రాత్రి అయిపోతుందిరా నీ జీవం అన్నాడు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే మీరు, మీ జీవం ఏ పాటిది అన్నాడు దేవుడు. అందుకే దేవుని సేవ, దేవుని సేవ, అందులోనే పరమార్థం ఉంది, అందులోనే ఆనందం ఉంది, అందులోనే ఆదరణ ఉంది, అందులోనే మన జీవిత సార్థకత ఉంది, మన జన్మ సార్థకత ఉంది. అందుకే మన ప్రాణానికి, మన జీవానికి, మన దేహానికి, మన ఆత్మకు మనం బోధించుకోవాలి. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను విసర్జించి భాగ్యభోగముల బంధుమిత్రుల బంధాలు తెంచేసుకొని, కామ క్రోధాదుల కట్టులను తెంచేసుకొని, పాత బ్రతుకును పెరిగివేసి నూతన జన్మ నుండి సత్యవేదపు సారమును నిత్యము రుచిచూచి నిరతము ప్రార్థించి ఆయనతో సామీప్యాన్ని అనుభవిస్తూ ఆయనలో ఉన్న శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని నిత్యము అనుభవిస్తూ ధన్యులు గండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు ఇంతమందిని వదిలేసుకోవాలి, ఇన్నింటిని వదిలేసుకోవాలి అంటే, ఎంతమంది ఉన్నా ఎన్నున్నా యేసులో ఉన్న జీవం ఎందులోనూ లేదు అంటాడు. యేసులో ఉన్న సారం ఎందులో లేదు. యేసు శాశ్వతుడు, మనకు శాశ్వతమైన వాడు. యేసుతో మన అనుబంధం నిత్యమైనది, శాశ్వతమైనది. అసలు మన ఆరంభం ఆయన నుండే, మన గమనం ఆయన దయతోనే, మన ముగింపు ఆయనే. ప్రార్థన చేద్దాం. చేయబోయే ముందు ఒక వచనం చదువుకొని ప్రార్థన.